ర్యాంక్డ్ మ్యాచ్ ఆడుతుంటే సడన్ గా ఇండియాస్ నెంబర్ 1 రీజనల్ ప్లేయర్ వచ్చాడు. వచ్చినోడు సరిగ్గా ఉన్నాడంటే లేదు, ఎమోట్స్ చేస్తున్నాడు చూడండి అన్న. ఫైనల్ గా వాడైతే నాకు భీమశక్తులు అయితే దొరికాడు. మన ఫ్రెండ్ గారు అయితే 1 మంత్ కష్టపడి అయితే రీజనల్ 100 లోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. మీద చూసారా బ్యానర్ చూసారా, తల మెరిసిపోతుంది అనమాట. రీజనల్ 100 అని పడింది అనమాట బ్యానర్ అయితే. రోజుకి దగ్గర 14 అవర్స్ ఆడేవాడు. సో ఊరికేనే వస్తుందా ఇండియాలో 100 పొజిషన్, అలా కష్టపడితేనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ అది కాదనమాట. ఇప్పుడైతే మనం రీజనల్ లాబీలో అయితే బోయ కొట్టబోతున్నాం. సో ఎంతమంది రీజనల్ ప్లేయర్స్ వస్తారో చూద్దాం. లెట్ స్టార్ట్. ఒరే రెడీ కొట్టరా, ఇప్పటికే లేట్ అవుతుంది. ఓహో డ్రెస్ అయితే చేంజ్ చేశాడు అనమాట, ఏం స్కిల్స్ పెట్టాడు. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ప్లస్ కామెడీ అన్ని ఉంటాయన్నమాట. సో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూడండి మ్యాచ్ లోకి రాగానే బండి వేసుకుని ఒకడు అడావిడిగా తిరిగేస్తున్నాడు అనమాట అటు ఇటు. సో నేనైతే ఇక్కడ రీజనల్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారని నేనైతే వెతుకుతున్నాను అనమాట, ఎందుకంటే ఇది రీజనల్ లాబీ కాబట్టి. సో ఇక్కడ ఫైనల్ గా మనకైతే ఒక రీజనల్ ప్లేయర్ అయితే వచ్చాడు. ఏకంగా ఇండియాస్ నెంబర్ 1 ప్లేయర్ వచ్చాడన్న. సడన్ గా అయితే ప్రత్యక్షమయ్యాడు. చాలా అంటే చాలా అరే ఎమోట్స్ చేస్తున్నాడు అండి. దీనికి ఇంత గుద్ద బల్పు ఇక్కడ నుంచి వచ్చింది. సో వాడైతే ఇండియాస్ నెంబర్ 1 రీజనల్ ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా పీక్ లోనే దిగుతాడు. సో వాడి టీమేట్స్ కూడా పీక్ లోనే దిగుతారు. ఇంకోటి సేవియర్ ఉంటాడు కాబట్టి రివైవ్ ఇచ్చేటాడు, వాడైతే రివైవ్ ఇచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళైతే మంచిగా ఆడుకుంటారు. సో మేమైతే డియో వర్సెస్ కార్డ్ ఆడుతున్నాం కాబట్టి మేమైతే భీమశక్తిలో దిగాం, ఎందుకంటే సేఫ్ ఆడాలి. కొంచెం లూట్ కలెక్ట్ చేసుకుని మేమైతే రష్ కి అయితే వెళ్తాం. డైరెక్ట్ వెళ్ళినట్లయితే ఇద్దరం ఉన్నాం కాబట్టి చనిపోతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దిగేసాము. సో దుమ్ము అయితే అదృష్టం లేసింది అనమాట. లోపలికి అయితే వెళ్తున్నాను. అరే ఏమో వచ్చాయి, ఓే ప్రేతాత్మలు అనుకున్నారా నాయన, ఇవేమో స్కిల్స్ అంట. భీమశక్తిలో ఎవరు దిగినట్లున్నారు. సో మనం అయితే ఖచ్చితంగా మంచిగా లూట్ చేసుకోవచ్చు. షార్ట్ రేంజ్ కి అయితే మంచి MP40 అయితే దొరికింది. ఈ గన్లు అయితే నేనైతే వాడాను అనమాట లాంగ్ రేంజ్ లో. సో మనకైతే MP40 అయితే దొరికింది. వాడైతే కనిపించాలి కానీ ఎమోట్లు ఇస్తాడు. ఎమోట్లు గుద్దలో ర్యాంప్ దింపుతా వాడికి. ఇప్పుడు బుల్లెట్లు మొత్తం దింపేస్తా. సో నా AK-47 అయితే మంచిగా దొరికింది అనమాట. దానికి 4x ప్లస్ అలాగే స్కైలర్ కూడా పెట్టాను, అదే సైలెన్సర్. సారీ లేండి బై మిస్టేక్, మనకు స్పెల్లింగ్స్ రావు, ఎల్లు ముద్ర కదా. నాకు తెలిసి ఆ మీదున్నవాడు రీజనల్ 1 ప్లేయరే అనుకుంటా. ఎందుకో డౌట్ గా అనిపిస్తుంది, అయ్యే డ్రెస్ లో అనిపిస్తుంది నాకు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో రీజనల్ 1 ప్లేయర్ అయితే గట్టిగా అయితే ఆడతాడు. మనం అయితే కొంచెం చూసుకొని ఆడాలి మనతో. అరే గైస్ వాడే గైస్, వాడినైతే నాకు చేసాం. ఏంటన్నా ఇది రీజనల్ 1 ప్లేయర్ అయితే నాకు చేసాం. ఇండియాస్ నెంబర్ 1 ప్లేయర్ అన్నవాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే వాడైతే మనం చూడలేదన్నమాట, మన ఫ్రెండ్ గాని అయితే కొడుతున్నాడు అనమాట. సో మనం అయితే స్టార్టింగ్ అయితే కొట్టేసాం. వాడైతే ఎమోట్లు వేసాడనమాట. వాడు ఏదో పెద్ద ప్లేయర్ అన్నట్టు వచ్చి మన చేతిలో నాకు అయిపోయాడు. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది కదా, నేను కూడా వేస్తే వాడికి నాకు తేడా ఏముంటుందని నేను కూడా వేయట్లేదు, ఫ్రెండ్ అవుతున్నా వాళ్ళతో. సో వాడు నాకయ్యాడు కాబట్టి వాళ్ళ టీమేట్లు అయితే బతికే ఉంటారు. సో వాళ్ళైతే రివైవ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనతో ఫ్రెండ్ అవుతాడా లేకపోతే ఎనిమిలా మళ్ళీ వచ్చి మళ్ళీ చంపుతాడా పగ పెంచుకుంటాడో తెలీదు. అసలు ఈడ జరిగింది ఏంటంటే వాడు రీజనల్ ప్లేయర్ కాబట్టి గట్టిగానే ఆడతాడు. సో పీక్ లో ఉన్న ఎనిమిస్ అంతా క్లియర్ చేసుకుని భీమశక్తికి అయితే రావడం జరిగింది. సో మా ఫ్రెండ్ గాని అయితే చూసి వాడిని కొడదాం అనుకునే లోపు వాడైతే కవర్ లోకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో మనం ఏం చేసామంటే లేపు పారేసాం. ఎమోట్లు వేసినా కానీ ఫ్రెండ్ అయ్యాను. వాడు మారతాడా లేదా మళ్ళీ వచ్చి మళ్ళీ కొడతాడా చూద్దాం. పోచినాకులో ఎనిమిస్ ఉన్నారని ఫాస్ట్ అక్కడ నుంచి అయితే ఇక్కడికి ఉరుక్కుంటూ వచ్చాము. కొంచెం దమ్ము వచ్చింది, ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అన్న లోపు ఇక్కడ ఎనిమిస్ అయితే కనబడ్డారు. సో మాకు ఇప్పుడు అయితే దమ్ము వస్తుంది, కానీ నేను మ్యాచ్ అయిపోయినాక అయితే దమ్ము తీసుకుంటా. ఇప్పుడైతే ఆ ఎనిమిస్ అయితే కొట్టేద్దాం. సో ఎనిమిస్ అయితే కొడుతున్నారు, ఎలాగోలాగా తప్పించుకున్నాను. మన ఫ్రెండ్ గారు వచ్చేంత వరకు ఆగుదాం. మొత్తం గ్రాండ్ మాస్టర్ ప్లేయర్లే కాబట్టి కొంచెం చూసి ఆడాలి. ఇండియాలో నెంబర్ 1 ప్లేయర్స్ అయితే ఈ మ్యాచ్ లో ఉన్నారనమాట. సో డేంజరస్ లాబీ అనమాట ఇది. సో మన ఫ్రెండ్ గారికి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వాడి గైడెన్స్ అయితే ఇస్తున్నాడు. వాడి గైడెన్స్ లోనే ఇప్పుడైతే ఆడుతున్నాను. ఆ ఇంట్లో ఎవరో ఉన్నారబ్బా, ఒకటే కొడుతున్నారు. సో అరే కొడుతున్నారు. ఇప్పుడైతే నేనైతే రిపేర్ కిట్ అయితే చుట్టుకున్నా, ఎందుకంటే మెడికిట్ కంటే ఇంపార్టెంట్ అయితే రిపేర్ కిట్. ఇక్కడ ఎనిమిది ఉన్నాడు, ఎక్కడికి పోతావురా? ఫైనల్ గా నాకైపోయాడు. ఎందుకురా నీకు పిల్ల బచ్చనాయాల పెద్ద ప్లేయర్లతో ఒక్కడికి వచ్చావు మళ్ళీ ఇద్దరు మీదకి. వీడి టీమ్మేట్స్ అయితే మీద ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మనం నైస్ గా హ్యాండిల్ చేయాలి ఈ సిచ్యువేషన్ ని. ఇప్పటివరకు ఒక ఇన్విజిబుల్ క్యారెక్టర్ స్కిల్ వేసుకొని అడ్డు ఇటు తిరుగుతున్నాడు, రంకులు రావటం లెక్క. వానైతే ఫినిష్ చేసినట్టున్నాడు మా ఫ్రెండ్ గారు. ఇక్కడ గ్లోవల్ వేసుకొని ఛాన్స్ సేపు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ అయితే ఎవరు వచ్చారో చూడండి, మళ్ళీ వాడే వచ్చాడన్న. మనం పిలియ ముందే ఇప్పుడు ఫ్రెండ్ అవుతాడా? అరే ఫ్రెండ్ అవుతలేడు. వానైతే కాల్ చేశాను నేనైతే, వాడు కూడా కాల్చాడు ఫస్ట్. రీజనల్ 1 క్రియేటర్ నీ అందమైన ముఖం చూపెట్టు మామ, నీ ముఖం అందులో గోడలు దాచుకుని చూపెట్టు మామ, మా ఆడియన్స్ చూస్తారు నీ అందమైన ముఖము. వీడు ఇండియాస్ నెంబర్ 1 ప్లేయర్ అనమాట, బెస్ట్ ప్రో ప్లేయర్, ఇండియాలోనే ప్రో ప్లేయర్ అనమాట. మా ఫ్రెండ్ సాయంతో 2 సార్లు కొట్టిన. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే సగం డ్యామేజ్ ఇచ్చిండు వీడికి. సో వీడి అందమైన ముఖాన్ని అయితే ఫైనల్ గా చూపెడదాం అన్నది లోపే వాడిని అయితే చంపేశాడు. సో కిల్స్ అయితే తక్కువ కొట్టానన్న, ఎందుకంటే ఇది పెద్ద
లాబీ కదా, రీజనల్ లాబీ, గ్రాండ్ మాస్టర్ లాబీ కొట్టలేకపోయాను. ఒకవేళ కొడదామని రష్ చేసినా కానీ మొత్తం క్యాంపర్స్ ఉంటారు అనమాట. రీజనల్ లాబీ మొత్తం క్యాంపర్స్ లాబీ లెక్క ఉంటది. కానీ ఆ ఇండియాస్ నెంబర్ 1 రీజనల్ ప్లేయర్ మాత్రం పగబెట్టుకుని రెండోసారి కూడా వచ్చాడు. రెండోసారి కూడా కొట్టించుకొని పోయాడు. అరే ఇది వచ్చినట్లుంది. అరే ఇన్విజిబుల్ మ్యాన్, ఇన్విజిబుల్ క్యారెక్టర్ స్కిల్ పెట్టుకుని అటు ఇటు పోతున్నాడు. వీనికి బుల్లెట్లు కూడా తలగట్లేదు. అరే ఎక్కడికి పోయారా, కనబడరా, దొరకరా, నువ్వన్న చంపు మమ్మల్ని చంపని కనీసం. సో ఇంకా అయితే వాడైతే దొరకలేదనమాట, దొరుకుతూనే ఉన్నాడు. సో అయితే గ్లోవల్ అయితే వేసాడు, అటు ఇటు రాకుండా ఇటు ఇక్కడే ఉన్నాడు. దింపుతున్నా గ్లోవల్ అయితే బ్రేక్ అయిపోయింది. వాడు బయటకు వచ్చే టైంకి రీలోడ్ పడింది అన్న, జస్ట్ లో మిస్ అయిపోయాడు. ఫైనల్ గా వీడికి అయితే హెడ్ షాట్ కొట్టయితే నాకు చేసాం. బాడీ షాట్లు ఎన్ని కొట్టినా కానీ హెడ్ షాట్ కొట్టినప్పుడు వచ్చి ఆ ఫీలే వేరబ్బా. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. హెడ్ షాట్ కొట్టినప్పుడు ఒకటి ఏంటంటే గేమ్ ప్లే ఎంత ఉన్నా కానీ వాడికి డిసిప్లిన్ లేకపోతే ఆ గేమ్ ప్లే మొత్తం బోర్డులో వచ్చిన పన్నీర్తో సమానం అనమాట. సో కష్టపడ్డాడు, బాగా గేమ్ ఆడాడు, ర్యాంక్ పుష్ చేశాడు, రీజనల్ 1 కి అయితే వచ్చేసాడు. అది కూడా ఎలా అంటే 1 month బ్యాక్ లీడర్ బోర్డ్ మొత్తం రీజనల్ మొత్తం ప్యానల్ యూజర్స్ ఉండేవాళ్ళు అనమాట. దాని తర్వాత గరైనా ఒక డిసిజన్ తీసుకొని ప్యానల్ యూజర్స్ అందరినీ రిమూవ్ చేసిన తర్వాత వీళ్ళైతే కొత్తలో అయితే వచ్చారనమాట. సో గేమ్ ప్లే ఉంది, కష్టపడ్డారు, అంతా ఓకే. కాకపోతే వీళ్ళైతే ఎమోట్లు వేస్తున్నారు అన్న. లాబీలో వేరే ప్లేయర్లకు ఎమోట్లు వేస్తున్నారు. వాళ్ళైతే క్యాజువల్ గా అయితే వేసినట్లయితే లేదు. సో పీక కోసం ఎమోట్ అయితే వేసాడు. నాకు సరదాగా నా పాటికి నేను తిరుగుతుంటే ఎవర్రా నువ్వు నన్ను గెలుగుతున్నావు, నీకు ఉన్నది చూడు. ఇప్పుడు జస్ట్ మిస్ అన్న క్రోనో వల్ల బ్రతికాను. ఎందుకంటే ఇది రీజనల్ లాబీ కాబట్టి బయటకు వెళ్తే తలకాయ పుచ్చకాయ లెక్క పలిగిపోద్ది. చూడండి మొత్తం క్యాంపర్ నా కొడుకులే ఉన్నారు, మొత్తం మెస్లనిస్తలేరు. ఆ బిల్డింగ్ లో అయితే ఉన్నాడు, వాడు దాచుకున్నాడు, వాడి తల అక్కడ కనిపిస్తుంది. సో అన్న జోన్ అయితే వచ్చేస్తుంది, వాడైతే బయటకు వెళ్ళట్లేదు. మనం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసి మనం కూడా వెళ్ళిపోదాం. ఎంతసేపు జోన్ లో అయితే ఉండలేం కదా. రే బయటకు వెళ్ళరే, కిల్లులు తక్కువ వచ్చాయరా రే, కొట్టుకుంటారా రే, ప్లీజ్ రే, పుణ్యం ఉంటుంది రే. వాడైతే అస్సలు బయటకు వెళ్ళట్లేదు, ఎందుకంటే మొత్తం క్యాంపర్ నా కొడుకులే మామ. దొరికితే చంపుతారు, లేకపోతే లేదు. మొత్తం క్యాంపింగే ఉంటుంది ఇక్కడ. జోన్ వస్తే తప్ప ఇంకా జరగని కూడా జరగరు ఇంట్లో నుంచి. అరే అంతా బాగానే ఉంది కానీ మన టీమేట్ అటు పోయాడు. ఇక్కడ చూసినట్లయితే బ్రతికే ఉన్నాడు, కానీ మ్యాప్ లో మాత్రం కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాడు? ఇప్పటి వరకు ఇదే బిల్డింగ్ లో ఉండే అన్న. ఏమైందన్న ఇడికి? అరే మనిషి లేదు, డ్యామేజ్ పడుతుంది. అలాగే నాకు కూడా చేశాడు ఎవడనో. సో నాకు తెలిసి కొత్తగా వచ్చిన లోకానికి ఏదో లోకానికి వెళ్ళిపోయారు, ఆ లోకంలో కొట్టుకొని వచ్చినట్టున్నారు. మనోడు కొత్త లోకం నుంచి బయటకు వచ్చాడు. అలాగే ఇంకో ఎనిమిది కొట్టి ఆ టీం అయిపోట్ చేశాడు. అరే అన్న రీజనల్ ప్లేయర్ మళ్ళీ వచ్చాడు, ఓడే డౌన్ చేశాడు. మనమైతే ఫుల్ కిల్ వేసేసాం. ముంగట ఇల్లులో చాలా మంది ఎనిమిది ఉన్నట్టున్నారు. మనమైతే రష్ చేద్దాం, రష్ చేసి కొన్ని కిల్స్ అయితే పెంచుకుందాం. చాలా తక్కువనే అన్న కిల్స్, ఎమోట్ అయిపోతుంది. అరే ఎవరో కొడుతున్నారు, జస్ట్ లో మిస్ అయిపోయాను. హీల్ అయితే అవుదాం. అక్కో ఓ అక్కో వచ్చేసావా, నువ్వు కొట్టేసావా? ఓ అక్కో వీడియో కోసం ఆడుతున్నా అక్క, ఎంత పని చేసినావు అక్క నువ్వు. మన ఫ్రెండ్ గారు అయితే ఉన్నాడు, ఇంకా చచ్చిపోలేదు. వాడు ఎలాగే ఉన్నాడు, వాడైతే రివైవ్ ఇస్తాడు మనకి. పోమా రివైవ్ ఇమ్మమ్మా. ఆ ఇల్లు లోపలి ఒక ముందుకి వాడి కింద అదిరిచ్చారు. సో వెనక మళ్ళీ పోతున్నాడు, భయపడ్డాడు. సో ఇక్కడ నేనైతే మైక్ ఆన్ చేసి రివైవ్ అని చాలా బ్రతిలాడాను. సో మళ్ళీ వెనక్కి తిరిగి రివైవ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాడు. ఎనిమిది నుంచి అయితే ర్యాపిడ్ ఫైర్ అయితే అవుతుంది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు మనోనికి. జోన్ అయితే చాలా వెళ్ళిపోయింది. వీడియో అయితే చుడుతూనే ఉండు, మనకైతే రివైవ్ ఇస్తాడో లేదో తెలియదు. సో మనం అయితే బ్రతిమలాడుతున్నాం. సో వీడియో కావాలి కదా, వీడియో కోసం అయితే ట్రై చేస్తున్నా. జోన్ అయితే మరీ ఘోరంగా అయితే హెల్త్ తీస్తుంది అనమాట. ఇప్పుడు మనోడు బయట పడతాడా లేదా చచ్చిపోతాడో తెలియదు. మనకి రివైవ్ ఇచ్చి చచ్చిపోతే చాలు. మళ్ళీ వాడికి నేను జోన్ బయటికి వెళ్ళి రివైవ్ ఇస్తాను. సో ఏం జరుగుతుందో చూద్దాం. హెల్త్ అయితే ఘోరంగా వెళ్ళిపోతుంది. అరే అన్న చనిపోయాడు, ఇంకేం చేస్తాం. సో ఇక్కడ మనోడైతే గట్టిగానే ఆడాడు, 7 kills అయితే చేశాడు. మనం జస్ట్ చీప్ గా 5 kills చేసాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.